ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు కలిశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని పవన్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. డిప్యూటీ సీఎంను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏపీలో స్వచ్ఛ రథాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ కార్యక్రమాన్ని సినీ హీరో నాని ప్రశంసించారు. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం మంచి ఆలోచన అని అన్నారు. స్వచ్ఛ రథాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వంతు సాయం చేస్తానని అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పెంచి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సోంపేట మండలం ఎర్రముక్కంలో కోల్ ఇండియా సంస్థ సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. 23 పైగా కనీసం మట్టి రోడ్డు కూడా లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజల కలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నెరవేర్చారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం మందకుర్లపల్లి క్రాస్ నుంచి ఐపర్సాపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. రోడ్డు నాణ్యత, వెడల్పు విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని పంచాయతీరాజ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు సుదీర్ఘకాలం రోడ్డు ఉపయోగపడేలా పనులు పూర్తి చేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేట రామాలయం అంశంపై ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఆకివీడు దళితవాడలోని గొంతేనమ్మ గుడి, గ్రామసావిడి, రామాలయం అనే అంశంలో కోర్టు ఫైనల్ నిర్ణయం కోసం వేచి చూస్తామని అన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత తమ స్పందన తెలియజేస్తామని మందకృష్ణ తెలిపారు. నిజ నిర్ధారణ విషయంలో కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. 2000 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ వివరాల సేకరణపై ఐటీ ఫోకస్ పెట్టింది. త్వరలోనే పలువురు నిందితులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా హవాలా ద్వారా దుబాయ్కి నిధులు మళ్లించినట్లు గుర్తించారు. ఫోర్జరీ కేసులో గూడూరు కోర్టు కీలక తీర్పిచ్చింది. వైసీపీ నేత దశరథ రామయ్య గౌడ్కు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 జరిమానా విధించింది. అలాగే వైసీపీ నేతలు గోపాల్ రెడ్డి, రవీంద్రరెడ్డితో పాటు సబ్ రిజిస్ట్రార్ పద్మావతికి 3 ఏళ్లు జైలు శిక్ష పడింది. తండ్రి వేలుముద్రను ఫోర్జరీ చేసి కోటి విలువైన స్థలాన్ని వైసీపీ నేత రామయ్య గౌడ్ విక్రయించాడు. ఈ కేసులో గూడూరు కోర్టు ఈ తీర్పిచ్చింది. రేవంత్ సర్కార్ రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని జూపల్లి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కేసీఆర్తో రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని కవిత అన్నారు. రాజకీయ విధానాల విషయంలో మాత్రమే విభేదాలున్నాయన్నారు. పార్టీ పేరు విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లామని, ఆ విషయంలో ఎన్నో కుట్రలు చేశారని విమర్శించారు. ఇక తన పార్టీపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. తండ్రి కేసీఆర్ను కుమార్తె కవిత అవమానిస్తున్నారని, ఇది తగదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇంటి సమస్యను బయటకు తీసుకొస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రజానాయకుడని, ప్రజానాయకుడు ప్రజల్లో ఉంటారని, సందర్భానుసారం బయటకు వస్తారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారే ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఆందోళన ఎక్కువైందని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ నూతన డీజీపీ సివి ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా బాధ్యత చేపట్టిన సందర్భంగా సివి ఆనంద్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతివనంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, మురార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ప్రతాప్రావు జాదవ్ హాజరయ్యారు. రానున్న 50 రోజుల్లో జరిగే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యోగా శిబిరాన్ని నిర్వహించడం శుభపరిణామమని కిషన్ రెడ్డి అన్నారు. మారుతున్న జీవనశైలిలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగా తప్పకుండా చేయాలని సూచించారు. బతుకమ్మకుంట చెరువును పునరుద్ధరించడంపై ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్లిన విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బతుకమ్మకుంటలో అసలు చెరువు లేదని ఎడ్ల సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అక్కడ 10 ఎకరాల చెరువు ఉందని స్పష్టంగా ఉందని తెలిపారు. వరదల నివారణకు చర్యలు తీసుకునేందుకు హైకోర్టు తమకు అనుమతి ఇచ్చిందని, హైకోర్టు డివిజన్ ఉత్తర్వులను పాటిస్తున్నామని రంగనాథ్ తెలిపారు.
దుబాకలు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం రసాభాసగా మారింది. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్టేజిపై కూర్చుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా సడన్ గా మైక్ కట్ అయింది. దీంతో ఆగ్రహించిన కొత్త ప్రభాకర్ రెడ్డి 2 మైకులను పగలగొట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్లోని ప్రజాపాలన సమావేశం రసాభాసగా మారింది. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇతర సమస్యలపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశంలో నిలదీశారు. ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ ఇన్ఛార్జిను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలని సమావేశంలోకి ఎలా అనుమతించారని ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రశ్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరగడంతో అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అధికారులు కాంగ్రెస్ నేతల తీరుపై ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపల్ కో-ఆప్షన్ పదవులకు 13 మంది నామినేషన్లు వేశారు. దాంతో రెండోసారి మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా 15 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కమిషనర్ శంకర్ నాయక్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి అభ్యర్థుల ఆల్బమ్ బైట్ ప్రకారం కౌన్సిలర్లను చేతులెత్తి ఎన్నుకున్నారు. 4 సభ్యులకు గాను 1 కాంగ్రెస్, 3 బీజేపీ పార్టీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ ధృవపత్రాలను అందజేశారు. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు పోలీసులు షాక్ ఇచ్చారు. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం కుదరదని స్పష్టం చేస్తూ రాహిల్ దుబాయ్ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. 2022లో జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో రాహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మచిలీపట్నంలోని పలు డివిజన్లలో పర్యటించిన కలెక్టర్ డీకే బాలాజీ అధికారులపై మండిపడ్డారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గుర్తించిన గ్రీన్ స్పాట్ల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో సచివాలయ సిబ్బంది బాధిత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నిరంతరం ఆకస్మిక తనిఖీలకు వస్తానని, పనితీరు మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. వరిధాన్యం కొనుగోలులో అధికారుల తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ ధాన్యంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని అలాగే తీసుకోవాలని హబ్సీపూర్ వద్ద సిద్దిపేట రామాయంపేట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ బ్యాంక్ అకౌంట్ నుంచి 6 లక్షల రూపాయలు మాయమవడం కలకలం రేపుతుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన మహేందర్ ఓ కేసులో అరెస్ట్ అయి కొన్నాళ్లు రిమాండ్లో ఉన్నాడు. ఈ సమయంలో అతని నుంచి సెల్ ఫోన్, కారు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్లో ఉన్న సమయంలో తన సెల్ ఫోన్ పాస్వర్డ్ పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మొబైల్కు వచ్చిన ఓటీపీలు ఎవరు చెప్పారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు న్యాయం చేయాలని మహేందర్ వేడుకుంటున్నారు. విజయవాడ దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు అంధకారంలో ఉండాల్సి వచ్చింది. నిన్న రాత్రి ఇంద్రకీలాద్రిపై విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీజిల్ లేదంటూ సిబ్బంది జనరేటర్ ఆన్ చేయలేదు. అరగంటకు పైగా సెల్ ఫోన్ల లైట్లతో భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. దీంతో అప్పటికప్పుడు డీజిల్ తెచ్చిన సిబ్బంది జనరేటర్ను ఆన్ చేశారు. జరిగిన ఘటనపై ఈవో సీనా నాయక్ విచారణకు ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ రహదారికి సమీపంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కొండపల్లి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా నిర్మాణాలను తొలగించడంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆందోళనకు దిక్కింది. తమ సమస్య పరిష్కరించాలంటూ నేలపై పడుకుని నిరసన తెలిపారు. 2020లో చనిపోయిన రైతు బద్రియాకు చెందిన 2 ఎకరాల 8 గుంటల భూమిని బీఆర్ఎస్ నేత హనుమంతరావు పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. అధికారులు లంచాలు తీసుకుని తమ భూమిని అక్రమంగా వేరొకరిపైకి మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నరసింహాపురంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదశాతం నిప్పంటుకుని 4 రైతులకు చెందిన 10 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఓ ప్రమాదంలో ఓ ట్రాక్టర్ కూడా దగ్ధమైంది. సుమారు 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. ఈ ఏడాది మొక్కజొన్న పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని, పంట విక్రయిద్దాం అనుకునే లోపే అగ్నికి ఆహుతైపోయిందంటూ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ పరిసర దగ్గర దుప్పితూరు నిర్వాసితులు ఆందోళనను నిర్వహించారు. తమకు నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. తాము కాలుష్యం, అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు, బ్రాండిక్స్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్నేళ్లుగా తమ గ్రామంలో రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని గ్రామస్తులు రోడ్డెక్కారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు తెలిపారు. కాళ్లు మొక్కుతామని వేడుకున్న కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ముతో తమ ఇళ్లు నిండిపోయాయని వాపోయారు. అధికార పార్టీ సర్పంచ్ ఓడిపోవడం వల్లే రోడ్డును పట్టించుకోవడం లేదని గ్రామ సర్పంచ్ ఆరోపించారు. తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనాల గోష్ఠి గానం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తింది. అనంతరం హారతి, మహా నివేదనం నిర్వహించారు. సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా తిరుపతికి చెందిన శ్రీమతి అన్నపూర్ణ బృందం సంగీత సభ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి విజయలక్ష్మి బృందం హరికథ గానం భక్తులను ఆకట్టుకున్నాయి. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్ఠించిన స్వామివారి పాదాలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భవానీ శంకర్ పూజలు ప్రారంభించారు. అనంతరం భక్తులు, స్థానికులు, ఆలయ అధికారులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. కోలాటాలు, భక్తి గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్న సమయంలో గంటసేపు మోస్తరు వాన కురిసింది. నెల రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కాస్త ఉపశమనం కలిగింది. అయితే వర్షం కారణంగా తిరుమల వెళ్లే భక్తులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కదిరిలో ఇటీవల మహిళ మెడలోని ఓ నిందితుడు గొలుసు చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు 4 ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు చైన్ స్నాచర్ను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైన్ స్నాచర్ ట్రాన్స్కోలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమేష్ నాయక్గా గుర్తించారు. షేర్ మార్కెట్లో ₹1,50,00,000 పోగొట్టుకుని అప్పులు తీర్చేందుకు దొంగతనాలను ఎంచుకున్నాడని పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్లోని వైద్య విద్యార్థినుల హాస్టల్లో వింత చోరీ జరిగింది. కొద్ది రోజులుగా విద్యార్థినుల లోదుస్తులను దుండగులు ఎత్తుకెళ్తున్నారు. రాత్రివేళ హాస్టల్లోకి చొరబడి ఆరవేసిన మహిళల లోదుస్తులను దొంగిలిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో భారీ దొంగతనం జరిగింది. మాధవభట్ల రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తి కుటుంబం 3 రోజుల క్రితం కూతురు పెళ్లి సంబంధం మాట్లాడేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఇవాళ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండడంతో చోరీ జరిగిందని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 లక్షల నగదు, 110 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి చోరీకి గురైనట్లు తెలిపారు. క్లూస్ టీం సహాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశాఖ జిల్లా భీమిలి జోన్ నమ్మివానిపేటలో కోళ్లు చోరీ ఘటన కలకలం రేపింది. స్థానిక రైతు వెంకట్రావు షెడ్ నుంచి 4.5 లక్షల విలువైన 10 పందెం కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. భీమవరం నుంచి హైబ్రిడ్ పందెం కోళ్లను తీసుకొచ్చి పెంచుతున్న రైతు నిన్న రాత్రి భారీ వర్షం కారణంగా ఇంటికి వెళ్లాడు. ఇదే అదనంగా దొంగలు షెడ్డుకు వెళ్లి కోళ్లను ఎత్తుకెళ్లారు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత నెల 27న జరిగిన మల్లిక అనే ట్రాన్స్జెండర్ హత్య కేసులో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లిక హత్యకు ఆర్థిక లావాదేవీలు, అలాగే రాధా మల్లిక మధ్య ఉన్న ఆధిపత్య పోరే ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 3 నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో సంచలనం సృష్టించిన శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీస్ దోపిడీ కేసులో సిక్కోలు పోలీసులు ఛేదించారు. నిత్యానందనగర్లో గత నెల 7న భారీ దోపిడీ జరిగింది. జీఎస్టీ అధికారులమంటూ షాపు యజమాని రామకృష్ణరావును బెదిరించి 800 గ్రాముల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల హస్తం ఉందని గుర్తించి ఈ దిశగా దర్యాప్తు చేశారు. 5 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 243 గ్రాముల బంగారం, 4 కార్లు, 2 గన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. బోరమండ వీకర్ సెక్షన్ పెద్దమ్మగుడి నగర్లో ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకేజ్ కారణంగా ఇంటి గోడ ఒక్కసారిగా కూలి ఇంట్లో ఉన్న వారిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లోని సామాగ్రి, ఫ్రిడ్జ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బాధితులను వెంటనే సమీప ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజనగరం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ట్రావెల్ బస్సు పాలలోడుతో వెళ్తున్న ట్రక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రావెల్ బస్సు ట్రక్ ముందు భాగాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారంతా మరో బస్సులో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వసిద్ధమైంది. 294 అసెంబ్లీ స్థానాలకు మే 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ క్రమంలో 2 నియోజకవర్గాల్లో అధికారులు రీపోలింగ్ నిర్వహించారు. మాగ్రాహాట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో రీపోలింగ్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మరోసారి బీజేపీ టీఎంసీ నేతల మధ్య ఘర్షణ జరిగాయి. ఇప్పటికే ఈవీఎం భద్రతా కేంద్రాల వద్ద టీఎంసీ, బీజేపీ నేతలు పోటాపోటీగా పహారా కాస్తున్నారు. బీజేపీలో చేరిన ఆప్ ఎంపీ సందీప్ పాఠక్కి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై పంజాబ్ పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నాన్ వేలబుల్ నేరాన్ని ఆయనపై మోపారు. పంజాబ్లోని 2 వేర్వేరు జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సమాచారం. సందీప్ పాఠక్ను ఏ క్షణమైన అరెస్ట్ చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పిటిషన్ తిరస్కరించింది. కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో భాగంగానే పనిచేస్తారని తెలిపింది. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్స్ సైరన్ శబ్దంతో ఒక్కసారిగా మోగాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అత్యవసర అలర్ట్ వ్యవస్థ పరీక్షలో భాగంగా లక్షలాది ఫోన్లలో కొన్ని సెకండ్ల పాటు సైరన్ శబ్దం మోగింది. భవిష్యత్తులో ఏవైనా ప్రకృతి విపత్తులు, భూకంపాలు, వరదల వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తితే ప్రజలను వేగంగా అప్రమత్తం చేయడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇందులో భాగంగా టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ కలిసి ఈ పరీక్షను నిర్వహించాయి. మధ్యప్రదేశ్ జబల్పూర్ ప్రమాద ఘటనకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. గాలి తీవ్రతకు బోటు కుదుపులకు లోనైనట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. బోట్లో పర్యాటకులకు లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. గాలి తీవ్రత పెరిగినప్పుడు వెనక్కి తిరిగి వెళ్లమని సిబ్బంది కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడవ మునిగిపోయే సమయంలోనే లైఫ్ జాకెట్లు ఇవ్వడం మొదలుపెట్టారని తెలిపారు. మధ్యప్రదేశ్లోని జుబువాలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్య ఆ తర్వాత ఏమీ జరగనట్లుగా మేకప్ వేసుకుని ఫుల్గా మద్యం సేవించి ఓ పెళ్లి ఊరేగింపులో డాన్స్ చేసింది. తన భర్త గురించి అడిగిన వారికి నిద్రపోతున్నాడని చెప్పింది. అయితే భర్త మృతి విషయం వెలుగులోకి రావడంతో భార్య హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో భర్తను హత్య చేసిన అనంతరం భార్య డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. నేటి కాలంలో జరుగుతున్న దారుణాలకు ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. యూరోపియన్ యూనియన్ పై సుంకాల మోతకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఈయూపై మరో 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ట్రేడ్ డీల్ను ఈయూ పాటించడం లేదని మండిపడ్డారు. వచ్చే వారం యూఎస్కు దిగుమతయ్యే కార్లు, ట్రక్కులపై మరో 25% సుంకాలు విధిస్తామని తెలిపారు. అమెరికాలోనూ ఉత్పత్తి చేసే సుంకాలు ఉండవు.